అన్న మీ పేరు? నా పేరు పల్లి రమేష్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంట? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేదవారికే ఉపయోగపడింది. ఈ రెండు రకాలుగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కడుపు కాలేవాడికి జగన్మోహన్ రెడ్డి కావాలండి. కడుపు నిండినోడికి ఇతర పార్టీల కూటమి వస్తుంది కదా, మహాకూటమి, అది కావాలి. కడుపు నిండినోడికి అది కావాలి, కడుపు కాలేవాడికి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కావాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలు ప్రశాంతంగా ఎటువంటి సాధక బాధలు లేకుండా వాళ్ళ జీవన విధానాన్ని ఈ 5 సంవత్సరాలు సంతృప్తిగా సాగిస్తారు కూడా. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మెజారిటీగా ఉండేది పేదలే కాబట్టి రైతాంగం, విద్యార్థులు వీళ్ళందరికీ ఆయన కావాల్సినన్ని పథకాలు కానీ కావాల్సినన్ని సదుపాయాలు కానీ ఆయన చేసి పెట్టాడు కాబట్టి మళ్ళీ 2024 రేపు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన అద్భుతమైన విజయం సాధిస్తాడు. ఎన్ని సీట్లు గెలుస్తా అంటారు? సీట్లు అని వచ్చేసి మెజారిటీ సీట్లు అండి. నాకున్న ఈ రాజకీయ పరిజ్ఞానానికి నేను చెప్పేది 120 నుంచి 130 అంటే పక్కా ఇవి వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బడుగు బలైన వర్గాలు బాగుంటారని మీరు కోరుకుంటారు? అవును. రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే సార్ మీ పేరు? రాజబాబు నా పేరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ పథకాలు లేబర్కి చాలా బాగా అందుతున్నాయి. కోవిడ్ వచ్చినా సరే పథకాలు ఆపలేదు. మరి ఆయనకు మళ్ళీ ఓట్లు వేసి ఆయన మళ్ళీ గెలిపించి మరి ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు నేనే వస్తా అధికారంలోకి అంటుంది కదా, మరి ఎవరండి? చంద్రబాబు అవకాశం లేదండి. అతను మోసగాడు. జనాలు మోసం చేసి వచ్చిన పథకాలన్నీ ఇస్తానని చెప్తాడు కానీ ఏ పథకం గెలిచిన తర్వాత ఆ పథకాలు ఇవ్వడం. అతను జనం నమ్మే పరిస్థితిలో లేరు. లేకపోవడం వల్లే పొత్తులు కుదురుతున్నాడు. 3వ పొత్తు. బీజేపీ జనసేన బీజేపీకి ఓటింగే లేదు. 1%, 1.5% ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు కలవటం వల్ల ఇంక జగన్ ప్లస్ పాయింట్. ఈ ముగ్గురు కలవటం వల్ల అతను జగన్ గారికి ప్లస్ పాయింట్. ఏ రకంగా ప్లస్ పాయింట్? ఏ ప్రకారంగా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటున్నారు సీట్ల దగ్గర. ఇంతవరకు వాళ్ళు సీట్లు డిసైడ్ చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకి వచ్చే ఓట్లు కూడా రావు. వాళ్ళకి జనం వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. మరి ఈ పథకాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. మరి కోవిడ్ వచ్చినా సరే పథకాలు ఆపలేదు. పరిపాలన చాలా బాగుంది. పరిపాలన అంటే పథకాలు ఇచ్చడం పరిపాలన కాదు, అది ఈ అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి 2 సంవత్సరాలు పరిపాలన లేదు. మరి పథకాలు ఎక్కడ ఆపలేదు. మరి లేబర్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నాడు. మరి అది అభివృద్ధి కాదా? అది మంచి అభివృద్ధే. మరి పథకాలు ఇంకోసారి వస్తే ఆయనే మళ్ళీ అభివృద్ధి చేస్తాడు తప్పకుండా. అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి. సుమారుగా ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? 121 తక్కువ లేకుండా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి అసలు సీట్లే రావు, అవకాశమే లేదు. 21 సీట్లు తీసుకున్నారు. ఆయన ఇంతవరకు ఎంపీ సీట్ ఎక్కడ, ఎమ్మెల్యే సీట్ ఎక్కడ డిసైడ్ అవ్వకపోతున్నాడు. అతను అసలు ఒక పార్టీకి లీడరు. మరి స్థితి లేని మనిషి. ఇక్కడ ఒక మాట మాట్లాడాడు, స్టేజ్ మీద ఒక మాట, స్టేజ్ దిగిన తర్వాత ఒక మాట మాట్లాడతాడు. అతను నమ్మే అవకాశమే లేదు. వచ్చే ఓట్లు కూడా రావు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నో డౌట్. థ్యాంక్ యూ. మాకు బాగా ఇంటికి వచ్చి బియ్యం ఇస్తాడు, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. మాకు ఇంకా అంతకన్నా కావాల్సిందేం లేదు. ముసలోళ్ళని మొక్కోళ్ళని ఆడేమని ఇచ్చాడా? మాకు చంద్రబాబు నాయుడు లైన్లో నుంచోవాల్సి వచ్చేది ఎండలో. ఆడిచ్చే 2000కి అప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆడికి ఓటు ఎందుకు వేయాలి? అడుగు మా అమ్మాయి అప్పుడు పెళ్లికి 50,000 ఇస్తున్నామన్నారు తెలుగుదేశం వాళ్ళు. నేను 3 నెలలు తిరిగా. మాకెందుకు ఇలాడు నా బూతులు వస్తాయి. ఇప్పుడు ఆడమ్మనే వాళ్ళందరిని అడ్డం పెట్టించాడు వాళ్ళందరికీ. మాకెందుకు ఇలా 3 నెలలు? మళ్ళీ పెళ్ళి అయినాక మళ్ళీ పెళ్లిది ఇస్తామన్నారు 1,00,000 రూపాయలు. అప్పుడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పాడు. ఎవరు? గద్దె రామ్మోహన్ రావు గారును ఆడేవాడు నజీర్ గారు. మీరేంట్లో నాది అలదు దగ్గర అట్టా చేసి తిప్పి చేసి. పవన్ కళ్యాణ్ సీఎం అయితే అంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఫస్ట్ ఏమన్నా వచ్చి ఏమన్నా చేశాడా? ఆడ 24 పెళ్ళిళ్ళు చేసుకుని మాకు అనవసరం. ఎవడో ఆగుతాడు పెళ్ళిళ్ళు పెటాకులని. ఆడ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుని మాకెందుకయ్యా? ఇప్పుడు లేని వాళ్ళు ఉండాము, ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఉన్నారు, అద్దెలు కొండ వాళ్ళు ఉన్నారు. ఆడు ఏమన్నా వచ్చి మమ్మల్ని చూసి ఆదరిచ్చాడా? అమ్మ ఏం తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు అని
ఆడికెందుకు వేయాలి మేము ఓటు? అప్పుడు కరోనా వచ్చినప్పుడు మా వాళ్ళందరికి బియ్యం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు. మా వాళ్ళు ఆడేమన్నా ఇచ్చాడా? గింత కోడి గుడ్లు ఏరుకొచ్చి ఇచ్చారు. ఆ గుడ్లతోనే సరిపోతాయి మాకు. బోయేవుడు పెడతాడయ్యా. ఇప్పుడు ఆడేవుడు మాట్లాడటానికి నాకు బూతులు వచ్చేస్తున్నాయి, తిట్టేస్తాను. చంద్రబాబు వద్దా ఇప్పుడు మీకు? మాకొద్దు, ఎవరు కావాలి? మాకు జగనే కావాలి. మాకు జగనే కావాలి. ఆడేవుడు తీసుకుంటానే ఉంటారు. ఆయన ఇచ్చినవన్నీ తీసుకున్నారు. ఇప్పుడు నా 5 సంవత్సరాల నుంచి మళ్ళీ ఆయన్ని తిడతారు. ఇచ్చేటప్పుడు మాకు వద్దానొచ్చుగా. మేము ఉండేవాళ్ళమయ్యా, మా కులం వేరు, మా కులం ఆయన వచ్చి నాకు ఇస్తారని అప్పుడు తీసుకున్నారు. తెలుసుకొని చేతులు కాపుకొని చెంగులు దూపుకొని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు? అన్ని ఎవడు ఇమ్మన్నాడు, మనం మా మీద వేసి మాకే ఇస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తే బాగుంటది మొత్తం. అంతే రైట్ అమ్మా, అంతే. అమ్మ మీ పేరేం పేరు? నాగమహాలక్ష్మి. నాగమహాలక్ష్మి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? బాగుంది. ఏ రకంగా బాగుంది అంటున్నారు? మాకు పెన్షన్ ఇస్తున్నారు. నాకు గుండె ఆపరేషన్ చేశారు, మళ్ళీ పొట్టకు చేశారు. అన్నీ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి. ఆరోగ్యశ్రీ మీద నెల నెల పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎట్లా నువ్వు పోయి తెచ్చుకోవాలా? ఎట్లా? ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నిజంగా ఇస్తారా? నిజంగా ఇస్తున్నారు. మంచిగా ఉందంటారా? ఇంత ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఇట్లా వేస్తున్నా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కాదు. ఎండలో లైన్లో నుంచుని ఇబ్బందులు పడేవాళ్ళం. ఆకలికి మంచినీళ్ళకి తట్టుకోలేక. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. సుమారుగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతవరకు లబ్ధి పొందారు అమౌంట్ పరంగా? నేనా అబ్బాయి గెలిచిన కాడ నుంచి వస్తూనే ఉంది. మాకు లోన్లు అని చేయూత అని ఇల్లు పట్టాలు వచ్చినాయి. ఇంటి పట్టాలు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. అంతా బాగుందయ్యా. మళ్ళీ వస్తే బాగుంటుందా? మళ్ళీ రావాలి. చంద్రబాబు వద్దా? వద్దు, జగనే రావాలి. జగనే వస్తే బాగుంటుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. బాబాయ్ మీ పేరేం పేరు? వెంకటరత్న. పింఛన్ వస్తుందా? పెన్షన్ లేదు. పింఛన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే? చాలా బాగుందండి. మళ్ళీ అతనే కావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అతని ఇచ్చిన సంక్షేమం వల్ల పేదలు చాలా అభివృద్ధి చెందుతున్నారు. మళ్ళీ ఇదే కంటిన్యూషన్ కావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. పథకాలు వస్తున్నాయి అన్ని బాగానే? అందరికీ పథకాలు వస్తున్నాయి. నాకు వాటి గురించి మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఎవరికి లేదు. నేను రిటైర్డ్ పెన్షనర్. జగన్మోహన్ రెడ్డికి వేస్తారా? జగన్మోహన్. ఎందుకు అంత ఇష్టం జగన్ అన్న? జగన్ అంటే అతను చేసే అభివృద్ధి, ఇవి పేదలకు చేసే మంచి కార్యక్రమాలని మేము చాలా చేస్తున్నాము. ఒక ఎంప్లాయీగా చాలా బాగుంది ఆయన పరిపాలన. ఆయనే రావాలి. చంద్రబాబు చేసింది ఇట్లా ఇట్లా లేదు. ఇది లేనిది ఇలాగా పరిపాలన లేదు. ఇప్పుడు వస్తుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సీఎం అయితే అంటుంది. నో క్వశ్చన్, అసలు క్వశ్చనే లేదు. అంతే డౌటే అంటారా? ఓకే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది. బాగుంది. రైట్, థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ.